ముందు భాగంలో విశ్వామిత్రుడు రాముడికి సమస్త దివ్యాస్త్ర సంపదను ఉపదేశించాడు. అంతేకాకుండా వామనావతార విశిష్టతను కూడా వివరించాడు. ఆ తరువాత అందరూ ఆశ్రమానికి చేరుకోగా విశ్వామిత్రుడు యజ్ఞం మొదలుపెట్టాడు. దానిని పాడు చెయ్యడానికి మారీచుడు, సుబాహుడు అనే రాక్షసులు తమ సైన్యంతో సహా ప్రయత్నించగా రాముడు వాళ్ళందరినీ సంహరించి విశ్వామిత్రుడి చేత యాగాన్ని నిర్విఘ్నంగా పూర్తి చేయించాడు. అయితే యాగాన్ని సంరక్షించామన్న ఆనందంతో రామలక్ష్మణులు ఆ రాత్రి సుఖంగా నిదురించారు. ఆ మరునాడు ప్రాతకాలమునే నిద్రలేచి సంధ్యావందనాది కార్యక్రమాలు పూర్తి చేసుకుని రాముడు, లక్ష్మణుడు విశ్వామిత్రుణ్ణి వెతుక్కుంటూ ఆయన ఉన్న చోటికి వెళ్లారు. ఆ సమయంలో విశ్వామిత్రుడు ఆశ్రమంలోని మిగిలిన మునులతో కలిసి సంభాషిస్తున్నాడు. అప్పుడు రామలక్ష్మణులు భక్తితో ఆయనకు నమస్కరించి, ఓ మహర్షి, మేము మీ సేవకుల మాదిరి మీ ముందు నిలిచి ఉన్నాము. మేము ఏం చెయ్యాలో ఆజ్ఞాపించండి అని చేతులు కట్టుకొని వినయంగా విశ్వామిత్రుని ముందు నిలబడ్డారు ఆ రాకుమారులు. ఎందుకంటే విశ్వామిత్రుడు ఏ యాగ సంరక్షణ కోసమైతే తమని తన వెంట తీసుకొచ్చాడో ఆ పని పూర్తయింది. ఇక తరువాత వారు చెయ్యవలసింది తమ తండ్రి చెప్పినట్టుగా ఆయన ఏం చెబితే అది చెయ్యడం. అందుకోసమే ఇప్పుడు వారు ఇలా అడిగారు. అయితే రామలక్ష్మణుల మాటలు విన్న అక్కడి మునులు విశ్వామిత్రుని అనుమతితో వారితో ఇలా అన్నారు. రామ, మిథిలాధిపతి అయిన జనక మహారాజు ఒక యజ్ఞం చేస్తున్నాడు. మేమందరం ఆ యజ్ఞానికి వెళుతున్నాము. మీరు కూడా మా వెంట మిథిలకు వస్తే అక్కడ ఉన్న ఒక మహాధనస్సును చూడవచ్చు. ఆ ధనస్సు సామాన్యమైనది కాదు, మహాశక్తివంతమైనది, భయంకరమైనది. ఆ ధనస్సుని పూర్వం యజ్ఞంలో దేవతలు జనకునికి ఇచ్చారు. దేవతలు, గంధర్వులు, అసురులు, రాక్షసులు ఎవరూ కూడా దానిని ఇప్పటి వరకు ఎత్తలేకపోయారు, ఎక్కుపెట్టలేకపోయారు. ఇక మానవుల సంగతి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు కదా. ఎందరో రాజులు ఆ ధనస్సుని ఎత్తడానికి ప్రయత్నించి విఫలమయ్యారు. అంతటి బలమైనది, మహత్తరమైనది ఆ ధనస్సు. అది ప్రస్తుతం జనక మహారాజు పూజామందిరంలో పూజింపబడుతూ ఉంది. మీరు కూడా మాతో వస్తే దానిని చూడవచ్చు అని అన్నారు. దానికి రామలక్ష్మణులిద్దరూ ఒప్పుకోవడంతో విశ్వామిత్రుడు రామలక్ష్మణులతోనూ ఇంకా అక్కడి ఋషులతోనూ కలిసి మిథిలకు ప్రయాణమయ్యాడు. సుమారు 100 బండ్లలో అందరూ ఆశ్రమం నుంచి బయలుదేరారు. ఉత్తర దిక్కుగా చాలా దూరం ప్రయాణం చేసి సోనా నదీ తీరానికి చేరుకున్నారు. సూర్యుడు పశ్చిమాన అస్తమిస్తుండగా ఇక ఆ రాత్రికి అక్కడే గడపాలని నిశ్చయించుకున్నారు. సాయంకాలం చెయ్యవలసిన సంధ్యావందనం, అగ్ని కార్యములను పూర్తి చేసుకుని అందరూ విశ్వామిత్రుని ముందు కూర్చున్నారు. అప్పుడు రాముడు వారు ఉన్న ప్రదేశాన్ని, చుట్టూ ఏర్పడిన ఆహ్లాదకరమైన వాతావరణాన్ని చూసి విశ్వామిత్రునితో, మునివర్య, ప్రస్తుతం మనం ఉన్న ఈ వనం ఫలములతోనూ పుష్పములతోనూ శోభిల్లుతున్నది. నాకు దీని గురించి తెలుసుకోవాలని ఎంతో ఆసక్తిగా ఉంది. ఈ వనం పేరేమిటి? దీని గురించి నాకు చెబుతారా అని అడిగాడు. దానికి విశ్వామిత్రుడు ఇలా చెప్పసాగాడు. రామ, పూర్వకాలంలో కుసుడు అనే ఒక మహాతపస్వి ఉండేవాడు. అతడు బ్రహ్మదేవుని కుమారుడు, సకల ధర్మాలు తెలిసినవాడు, మంచివాడు. విదర్భ రాజకుమారి ఆయన భార్య. అయితే వారికి 4 కుమారులు. వారి పేర్లు కుశాంబుడు, కుశనాభుడు, అధూర్తజసుడు, వసువు. వారందరూ కూడా వారి తండ్రిలానే ధర్మాత్ములు, సకల సుగుణాలు కలిగినవారు. అయితే ఇలా అంతా బాగా ఉండగా ఉన్నట్టుండి కుసుడికి రాజ్యపాలన మీద ఆసక్తి కలిగింది. వెంటనే తన 4 కుమారులను పిలిచి ధర్మబద్ధంగా రాజ్యములను నిర్మించి వాటిని పాలించమని ఆజ్ఞాపించాడు. తండ్రి ఆజ్ఞ మేరకు ఆ 4 కుమారులు 4 నగరములను నిర్మించారు. వారిలో కుశాంబుని చేత నిర్మింపబడిన నగరము కౌశాంబి, కుశనాభుని చేత నిర్మింపబడిన నగరము పేరు మహోదయము, అధూర్తజసుడు నిర్మించిన నగరము పేరు ధర్మారణ్యము, వసువు నిర్మించిన నగరం గిరివజ్రపురము. ఇప్పుడు మనం ఉన్న ఈ ప్రాంతం ఆ వసువు నిర్మించిన గిరివజ్రపురము భూమిలోనిదే. ఈ నగరం చుట్టూ 5 పర్వతాలు రక్షణగా ఉన్నాయి. మగధ దేశంలో పుట్టిన సోనా నది తూర్పు నుండి పడమరకు ఈ 5 పర్వతాల మీదుగా ప్రవహిస్తూ ఉంది. ఈ నదీ పరివాహక ప్రాంతాలన్నీ సస్యశ్యామలమై పంట పొలాలతో నిండి ఉన్నాయి. అయితే మనం ఇంతకుముందు చెప్పుకున్న కుసుడి కుమారులలో 2వ వాడైన కుశనాభుడి భార్య
ఘ్రతాచి. వారికి 9 కుమార్తెలు. ఆ కన్యలందరూ లోకోత్తర సౌందర్యవతులు, యుక్త వయసులో ఉన్నవారు. అయితే ఒకరోజు ఆ కన్యలందరూ వనవిహారం చేస్తుండగా వాయుదేవుడు వారిని చూసి మోహించాడు. వెంటనే వారి ముందు మానవ రూపంతో ప్రత్యక్షమై, ఓ సుందరీమణులారా, మిమ్మల్ని చూడగానే నా మనసు చలించింది. నేను మీ అందరినీ వివాహం చేసుకోదలిచాను. మీరు నన్ను పెండ్లి చేసుకుంటే మీకు కూడా దైవత్వం సిద్ధిస్తుంది. దానితో పాటు మీరు కలకాలం జీవిస్తారు. మీ మానవులకు యవ్వనం కొద్ది కాలమే ఉంటుంది. కాబట్టి నన్ను వివాహమాడండి, మీకు మేలు జరుగుతుంది అని అన్నాడు. అయితే ఆ మాటలను పరిహాసంగా తీసుకున్నారు ఆ కన్యలు. ఓ వాయుదేవా, నీవు సకల జీవరాశులలో సంచరిస్తుంటావు, అందరికీ ప్రాణదాతవు. నీ శక్తి మాకు తెలుసు. కాని నీవు ఇలా మాట్లాడటం మంచిగా లేదు. నీ దైవిక శక్తులను ఆశ చూపి మమ్మల్ని మభ్యపెట్టాలని చూస్తున్నావు. మేము కుశనాభుని కుమార్తెలం. మాకు నిన్ను శపించే శక్తి ఉంది. కాని మేము మా తపశ్శక్తిని వృధా చెయ్యము. ఎందుకంటే మేము స్వతంత్రులం కాదు. మా తండ్రి మాటను జవదాటము. మేమే కాదు, ఈ లోకంలో ఏ కన్యా కూడా తమ తల్లిదండ్రుల మాటను జవదాటే దుస్థితి రాకూడదని ఆశిస్తున్నాము. మాకు మా తండ్రే ప్రభువు, దైవం. ఆయన మమ్మల్ని ఎవరికిచ్చి వివాహం చేస్తారో వారినే మేము వరిస్తాము అని అన్నారు ఆ కన్యలు. వారి మాటలు విని వాయుదేవునికి కోపం వచ్చింది. వెంటనే తన మహిమతో ఆ కన్యల శరీరంలో శక్తి లేకుండా బలహీనులుగా మార్చేశాడు. దాంతో వారి శరీరాలు బక్కచిక్కిపోయాయి, అవయవాలు వంకర్లు తిరిగిపోయాయి. అయినా కూడా ఆ కన్యలు సహనం కోల్పోలేదు. ఒంట్లో ఏమాత్రం బలం లేకపోయినా ఎలాగోలా అంతఃపురం చేరుకొని అక్కడ కిందపడి బాధతో కన్నీరు కార్చసాగారు. అది చూసి వారి తండ్రి అయిన కుశనాభుడు పరుగు పరుగున అక్కడకు వచ్చాడు. అమ్మా, ఏమైంది? మీరందరూ ఇలా ఎందుకైపోయారు? దీనికి కారణం ఎవరు అని అడిగాడు. దానికి అతని కుమార్తెలు, తండ్రి, వాయుదేవుడు ధర్మం తప్పి మమ్మల్ని వివాహం చేసుకుంటానన్నాడు. మేము దానికి నిరాకరించాము. మా తండ్రి ఉన్నారు, ఆయన ఎంపిక చేసిన వారినే పెండ్లి చేసుకుంటాము. మీరు వారిని అడగండి అని చెప్పాము. దానికి ఆయన కోపించి మమ్మల్ని దుర్బలులుగా చేశాడు అని జరిగిందంతా చెప్పుకొచ్చారు. అది విన్న కుశనాభుడు కూతుర్ల వైపు ఆప్యాయంగా చూస్తూ, అమ్మా, మీరు వాయుదేవుణ్ణి క్షమించి విడిచిపెట్టి మంచి పని చేశారు. నేను మిమ్మల్ని అభినందిస్తున్నాను. పురుషులకైనా స్త్రీలకైనా ఓర్పే అలంకారము, ఓర్పు దానము, ఓర్పు యజ్ఞము, ఓర్పు సత్యము, ఓర్పు కీర్తి, ఓర్పు ధర్మము, ఓర్పు మీదనే ఈ ధరణి అంతా నిలిచి ఉంది. కాబట్టి మీ ఓర్పును ప్రశంసిస్తున్నాను అని చెప్పి కూతుర్లను స్వాంతనపరిచాడు కుశనాభుడు. ఆ తరువాత మంత్రులతోనూ కుటుంబ సభ్యులతోనూ కలిసి తన కుమార్తెల వివాహాల గురించి చర్చించసాగాడు. అయితే ఆ సమయంలోనే చూలి అనే మహర్షి తీవ్రమైన తపస్సు చేస్తున్నాడు. ఆయనకు సోమధ అనే గంధర్వకాంత పరిచర్యలు చేస్తూ ఉంది. ఆమె సేవలకు చూలి ఎంతో సంతోషించి, ఓ కన్యా, నీకు ఏం కావాలో కోరుకో అని అన్నాడు. దానికి ఆమె, ఓ మహర్షి, నాకు పుత్ర సంతానం కావాలని కోరికగా ఉంది. నాకు భర్త లేడు, నేను ఎవరికీ భార్యను కాను. అందుకే మీకు సేవలు చేస్తున్నాను. తమరి వలన నాకు బ్రహ్మ తేజస్సు కలిగిన పుత్రుడు పుట్టే వరం ప్రసాదించండి అని అడిగింది. అది విన్న మహర్షి ఆమె కోరికను మన్నించాడు. ఆమెకు తన తేజస్సుతో ఒక కుమారుణ్ణి ప్రసాదించాడు. ఆయనే చూలి మానసపుత్రుడు, పేరు బ్రహ్మదత్తుడు. సోమద కుమారుడైన ఆ బ్రహ్మదత్తుడు ప్రస్తుతం కాంపిల్య నగరంలో నివసిస్తున్నాడు. అతడి గొప్పతనం, తపశ్శక్తి గురించి తెలుసుకున్న కుశనాభుడు తన 9 కుమార్తెలను అతనికిచ్చి వివాహం చెయ్యాలని నిశ్చయించుకున్నాడు. ఆ విషయం గురించి బ్రహ్మదత్తుణ్ణి సంప్రదించగా అతడు కూడా ఆ వివాహానికి ఒప్పుకున్నాడు. దాంతో కుశనాభుడు తన 9 కుమార్తెలను బ్రహ్మదత్తునికి ఇచ్చి అత్యంత వైభవోపేతంగా వివాహం జరిపించాడు. ఆశ్చర్యకరంగా వివాహ సమయంలో బ్రహ్మదత్తుని చెయ్యి తగలగానే ఆ చేతి స్పర్శకు ఆ 9 కన్యలకు వాయుదేవుని వలన కలిగిన దుర్బలత్వము తొలగిపోయి సంపూర్ణ ఆరోగ్యంతో ప్రకాశించారు. అనంతరం బ్రహ్మదత్తుడు తన భార్యలందరితో కలిసి కాంపిల్యంలోని తన ఇంటికి చేరుకున్నాడు. ఇంటికి వచ్చిన తన కొడుకు, కోడళ్లను చూసి సోమద ఆనందంతో మురిసిపోయింది. ఎంతో ఆప్యాయంగా కోడళ్లను పలకరించి ఆదరించింది. ఇటు కుమార్తెల వివాహం వైభవంగా జరిపించి వారిని అత్తవారింటికి పంపిన తరువాత కుశనాభుడికి పుత్ర సంతానం మీద కోరిక కలిగింది. దాంతో
వెంటనే పుత్రుల కోసమని పుత్రకామేష్టి యాగం చేశాడు. ఆ యాగం జరుగుతున్న సమయంలో కుశుడు తన కుమారుడైన కుశనాభునితో, కుమారా, నీకు సకల సద్గుణ సంపన్నుడు ధార్మికుడు అయిన కుమారుడు జన్మిస్తాడు అని పలికి ఆయన తన తపశ్శక్తితో బ్రహ్మలోకం వెళ్ళిపోయాడు. ఆ తరువాత కొంతకాలం గడిచింది. కుశుడు చెప్పినట్టుగానే కుశనాభుడికి గాధి అనే కుమారుడు జన్మించాడు అని చెప్పి విశ్వామిత్రుడు రాముడి వైపు చూస్తూ, రామా, ఆ గాధి మరెవరో కాదు, నా కన్న తండ్రి. శకుని వంశంలో పుట్టడం వలన నన్ను కౌశికుడు అనే పేరుతో కూడా పిలుస్తారు. నాకు ఒక జ్యేష్ఠ సోదరి ఉండేది. ఆమెను నా తండ్రి గాధి రుచీకుడు అనే అతడికి ఇచ్చి వివాహం జరిపించాడు. ఆమె తన భర్తతో పాటుగా స్వశరీరంతో స్వర్గానికి వెళ్ళింది. అంతేకాకుండా ఈ భూమి మీద కౌశికి అనే పేరుతో మహానది ప్రవహిస్తూ ఉంది. దివ్యమైన పుణ్య జలములతో కూడిన ఆ కౌశికి నది సకల లోకములకు హితం కలిగించడం కోసం హిమాలయాల మీదుగా జాలువారుతోంది. నేను నా సోదరి మీద ఉన్న ప్రేమతో ఆ మహానదీ తీరాన ఆశ్రమం నిర్మించుకుని తపస్సు చేసుకుంటున్నాను. ప్రస్తుతం ఈ యాగం చెయ్యడం కోసమని సిద్ధాశ్రమానికి వచ్చాను. రామా, నీ వలన యాగం నిర్విఘ్నంగా పూర్తి చేయగలిగాను. నా కార్యం సిద్ధించింది అని విశ్వామిత్రుడు తన వంశ చరిత్రను శ్రీరామునికి వివరించి, రామా, ఇప్పటికే అర్ధరాత్రి దాటింది. ఇక మీరందరూ నిద్రకు ఉపక్రమించండి. మరలా రేపు ఉదయం మనం ప్రయాణం సాగించాలి కదా అని అన్నాడు. విశ్వామిత్రుని వృత్తాంతం విన్న రామలక్ష్మణులు ఇంకా అక్కడి మునులు, ఓ విశ్వామిత్ర మహర్షి, మీ వలన కుశవంశము పావనమైనది. మీరు బ్రహ్మదేవునితో సమానమైనవారు. మీ అక్కగారి పేరుతో ప్రవహించు కౌశికీ నది మీ వంశానికి కీర్తి తెచ్చింది అని విశ్వామిత్రుణ్ణి, కౌశికీ నదిని ప్రశంసించారు. ఆ తరువాత అందరూ తమ తమ నివాసములలో నిద్రకు ఉపక్రమించారు. ఆ తరువాత ఏం జరిగిందో తరువాయి భాగంలో తెలుసుకుందాం. జై శ్రీరామ్, జై జై రామాయణం.